అందరికీ ముందుగా నమస్కారం. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు P4 అనే ప్రోగ్రాం పెట్టి దానిలో భాగంగా ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే పేదవాళ్ళకు ఆదుకోవాలన్న ఒక ఆలోచనతో ఈ P4 ప్రోగ్రాం పెట్టి నిత్యం కూడా మేము ఏదో సేవా కార్యక్రమం చేస్తున్నాం. KNR చారిటబుల్ ట్రస్టు అలాగనే మరి ఈరోజు ఏంటంటే ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి కొన్ని వందలాది మందికి కళ్ళ ఆపరేషన్లు కానివ్వండి, లేదంటే క్యాన్సర్ గురించి అవగాహన కానీ, క్యాన్సర్ మీద టెస్టులు కానివ్వండి, అలాగే ECGలు, బ్లడ్ టెస్టులు, మరి అనేక రకమైన టెస్టులు చేసి డెంటల్ కానీ అన్ని రకాలు చేసి మరి వాళ్ళకి ఏంటంటే కంటి ఆపరేషన్ ఏదైనా చేయవలసి వచ్చేటప్పుడు ఉచితంగా చేసి వాళ్ళకి ఏంటంటే వాళ్ళని ఇక్కడి తీసుకొచ్చి వచ్చే వరకు బాధ్యత వాళ్ళే తీసుకొని మందులే ఇచ్చి 2 రోజుల పాటు చూసుకుంటున్నారు. అదేవిధంగా మరి గైనకాలజిస్ట్ ప్రముఖ వైద్యురాలు సుభద్ర మేడం గారు కూడా రావడం, ఎందుకంటే ఈ మహిళలకు ఎక్కువగా ఇటువంటి ఏవైనా సరే ప్రాబ్లమ్స్ వస్తే ఆమె చూసి వాళ్ళకి ఏదైనా అవసరమైన చికిత్సలు చేయడం కానీ వాటికి కూడా సర్జరీస్ అవసరమైన చేయడానికి కూడా ఆమె సిద్ధంగా ఉన్నారు. అలాగనే మరి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుండి కూడా వచ్చి క్యాన్సర్ రోగులు అది ఎవరికైనా ఉన్నా లేకపోయినా కూడా ఆడ మగ తేడా లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ 10,000 రూపాయలు ఒక్కొక్క టెస్ట్కి, కానీ అది ఇక్కడ ఉచితంగా చేసి వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా కళ్ళ ఆపరేషన్, ఇక్కడ కంటి ఆపరేషన్ చేయడానికి కోసం కూడా వెంకటేశ్వర పసుగిరి వాళ్ళు కూడా వచ్చారు. ఏదైనా కంటి ఆపరేషన్ అవసరమైతే కళ్ళ ఆపరేషన్ చేసి వాళ్ళు ఇక్కడిని తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్ బెడ్ అన్నీ పెట్టించి తీసుకొచ్చి అప్పచెప్పే పూచి వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగనే కళ్ళకి ఎవరికైనా కంటికేమో కళ్ళద్దాలు అవసరమైతే KNR చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను కూడా ఉచితంగా ఇస్తున్నాను ఇవన్నీ. అలాగనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇవ్వాలంటే డెంటల్ కానీ అన్ని రకాల వివిధ రకాలైనటువంటి వైద్యాలు జరిపించి మందులు కానీ అన్నీ ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు మరి ముఖ్య అతిథిగా మరి మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు రావాల్సింది, ఆయన కూడా వస్తారు ఇవాళ. అలాగనే మరి ఈ P4 ప్రోగ్రాం వల్ల చాలామందికి ఏంటంటే ఇవాళ మీరు రెగ్యులర్గా చేస్తున్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ప్రతి నిత్యం కూడా ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ ఏంటంటే ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల చాలామందికి చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఇవాళ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మినిమం ఫీజే 1000 రూపాయలు తీసుకుంటారు. మందులే రాసేసరికి వాళ్ళకి చాలా ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు. కానీ ఇవాళ ఇటువంటి కార్యక్రమం పెట్టడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగకరం. కాబట్టి ఇటు P4 ప్రోగ్రాం వల్ల అందుకనే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి సుమారు 10 నుంచి 15,000 రూపాయలు విలువైన వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు పరిశీలించడం జరిగింది. మరి అన్ని రకాల పరీక్షలు కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేశారు. ఇది చాలా అభినందనీయం. ఎందుకంటే BP, షుగర్, డెంటల్, ఐతో పాటు వివిధ రకాల టెస్టులు, క్యాన్సర్ టెస్ట్ కూడా ఏర్పాటు చేశారు. మరి చాలామంది నిరుపేదలకు ఇది బాసటగా నిలుస్తుంది. మరి కందుల నాగరాజు గారు అంటేనే పేదల పెన్నిదిగా పేరుగాంచారు. నిత్యం కూడా దక్షిణ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి నిరుపేదలకు అండగా నిలుస్తూ మరి ఎంతోమందికి రేషన్ సరుకులు అందిస్తూ, నిత్యావసర సామగ్రి అందిస్తూ, మరి నూతన వధూవరులకు మరి వారి పెళ్లికి అవసరమైనటువంటి సామగ్రి అందజేస్తూ, అలాగే శుభకార్యాలు జరుపుకున్నటువంటి పిల్లలకు కూడా కొత్తగా పట్టు చీరలు కానీ ఇతర సామగ్రి కానీ అందజేయచ్చు సేవలకు ప్రతిరూపంగా మారారు. మరి లాభాపేక్ష లేకుండా తనకున్న దాంట్లోనే పరిమితంగా 10 మందికి సహాయం చేయాలనే దాతృత్వం గొప్ప వ్యక్తిత్వం గలవారు. అందుకని అతని సేవా కార్యక్రమాలు అంటే జర్నలిస్ట్ మిత్రులు కూడా ఎక్కువ మంది పాల్గొంటారు. మరి ఈరోజు వేరు ఆసుపత్రులకు చెందిన వైద్యులందరూ కూడా ఒకే చోట చేరి ఈ మెగా మెడికల్ క్యాంప్లో సహాయక చర్యలు అందిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా P4 పథకంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి. 10 మందికి సాయం చేస్తే భగవంతుడు కూడా మనకు ఆశీర్వదిస్తాడు.